భూములు, పొలాలు సాగు చేసుకుంటూ పంట పండిస్తూ పంటను అన్ని విధాలుగా రైస్ మిల్లులకు కావచ్చు, ఫ్యాక్టరీలకు కావచ్చు, ఈ పంటను ఎగుమతి చేసే ప్రతి ఒక్క వ్యక్తి రైతే. ప్రతి ఒక్క కుటుంబం రైతు కుటుంబం. కొంతమందే రైతులు కాదు, ఈ సాగు చేసి పంట పండించి పంటను అన్ని విధాలుగా ఒక విధానంగా ఏర్పాటు చేసే ప్రతి ఒక్క వ్యక్తి రైతు. ఈరోజు రైతన్న దేశానికి ముద్ద పెడుతున్నాడు, పిండి అందిస్తున్నాడు అంటే ఎంతోమంది రైతు కుటుంబాలు ఉండబట్టి ఈనాటికి కూడా భారతదేశంలో ఇంకా మనం తినగలుగుతున్నామంటే కర్షకులు, శ్రామికులు అందరూ కలిస్తేనే ఒక నడవడిక. ఒక కుటుంబమో రెండు కుటుంబాలే కాదు రైతులు అంటే. బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలు. భూమి సాగు చేసుకుంటున్నా, భూమి మీద సాగు చేసుకొని బతుకుతున్నా, పంటలు పండించి ప్రభుత్వాలకు కానీ ఇంకా సరఫరా చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తులు రైతులే. కాబట్టి కర్షక లోకం, శ్రామిక లోకం అందరూ కష్టపడితేనే భారతదేశంలో నేటికి తిండి గింజలు వస్తున్నాయంటే వాళ్ళందరి కష్టం. కాబట్టి రైతులు కూడా చాలా వరకు బలంగా ఉండాలి. భవిష్యత్తులో మంచి ఆలోచన విధానంతో ఇంకా ముందుకు రావాలని